హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో వినాయకునికి ఎంతో ఇష్టమైన పాల తాలికలను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చిన్న టిప్ పాటించి చేసినట్లయితే ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పండగ రోజు ఎలాంటి హడావిడి లేకుండా ఇలా నిమిషాల్లో ఈ పాల తాలికలను రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే తడి బియ్యం పిండినైనా వేసుకోవచ్చు, లేకుంటే గోధుమ పిండితోనైనా కూడా చేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని అలాగే కొద్దిగా నెయ్యిని వేసి ఈ రెండు పిండికి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఇలా ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని నేను ఇక్కడ ఒక గంట ముందే నానబెట్టి ఇలా ఉంచాను. చూడండి, ఈ విధంగా నానాయి సగ్గుబియ్యం అనేవి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసి ఇలా చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి వేసి కొన్ని వాటర్ పోసి వీటిని ఉడికించుకుందాం. ఈ సగ్గుబియ్యం అనేవి మనం ముందుగానే నానబెట్టాం కాబట్టి ఈ సగ్గుబియ్యం అనేవి ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు. చూడండి, ఇలా సగ్గుబియ్యం అనేవి పైకి తేలి కాస్త ఉడికిన తర్వాత ఈ గిన్నెను తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇలా ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఇలా వేడైన తర్వాత కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి ముక్కలనైనా వేసుకోవచ్చు. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు కిస్మిస్లను వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇవి కూడా ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలోకి కొన్ని ఫుల్ మకానాను వేసుకుందాం. ఈ మకానా అనేది మీ ఇష్టం, ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. వీటిని ఇలా నెయ్యిలో కాస్త ఫ్రై చేసిన తర్వాత వీటిని కూడా ఇలా బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం పాలను కూడా పోసుకుందాం. ఈ పాలనేవి మీరు తీసుకునే పిండి కన్సిస్టెన్సీని బట్టి ఎక్కువ తక్కువనైనా పోసుకోవచ్చు. ఇలా పాలను కూడా పోసుకొని మరిగించుకుందాం ఈ పాలను. ఈ పాలు వేడయ్యేలోపు మనం ముందుగా ఇలా పిండి వేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పిండిలోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసి కొన్నిగా పోసుకొని ఈ పిండిని తడిసేలాగా బాగా కలుపుకుందాం. చూడండి, పిండి అనేది ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం తాలికలు చేసేటప్పుడు ఈ సగ్గుబియ్యంలో ఉండే జిగురు అనేది పిండికి బాగా పట్టి సాగుతూ చాలా బాగా వస్తాయి. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇలా పాల ప్యాకెట్ కవర్ తీసుకొని లాస్ట్కి ఇలా చివరికి కట్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత సైజులో కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పిండిని ఇలా పాల ప్యాకెట్లోకి వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అనుకుంటే సరిపోతుంది. ఇలా మనం ప్లేట్లోకి కాకుండా ఇలా డైరెక్ట్గా పాలల్లోకే వేసుకోవచ్చు. చూడండి, ఈలోపు పాలు కూడా ఈ విధంగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు వీటిని ఈ విధంగా నిదానంగా పాలల్లోకి వేసుకోవాలి. మనకు కావాల్సినంత సైజులో, మరీ బాగా పొడవుగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే నిదానంగా మంటను సిమ్లో పెట్టి అన్నీ వేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా చాలా ఈజీగా వస్తున్నాయి కదా. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఇలా పాల ప్యాకెట్ సహాయంతో ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఎక్కువగా కలపకూడదు. బాగా కలిపినట్లయితే ఈ తాలికలు అనేవి విరిగిపోతాయి కాబట్టి ఇలా నిదానంగా కలుపుకుంటే సరిపోతుంది. మంటని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ తాలికలు అనేవి ఉడికాయా లేవా అని చూడడానికి ఇలా ఒక తాలికను తీసుకొని ఇలా స్పూన్తో నొక్కితే సరిపోతుంది. చూడండి, చాలా ఈజీగా చునుగుతుంది కాబట్టి ఈ తాలికలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికాయి. ఇలా అంతా ఓసారి కలిపేసుకోవాలి. ఇలా 1-2 నిమిషాలు వీటిని మరిగించుకున్న తర్వాత
మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మకానాను కూడా ఇందులోకి వేసేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి అంతా ఇలా నిదానంగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఈ బెల్లాన్ని కూడా నిదానంగా ఇలా కలుపుతూ 1-2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా 1-2 నిమిషాలు ఉడికించిన తర్వాత బెల్లం చాలా చక్కగా కరిగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కాస్త చల్లారితే ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి ఇలా కాస్త లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఇలా వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. మరి ఎంతో ఈజీగా చేసుకునే ఈ తాలికల రెసిపీ మీకు నచ్చిందా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.